భాను, నిన్ను గెలవాలనుకున్న ప్రతిసారి నాకు ఓటమే ఎదురవుతుంది. నిన్ను ఇంట్లో నుంచి పంపించాలనుకున్న ప్రతిసారి నేనే టార్గెట్ అవుతున్నాను. ఒంటరి పోరాటం నా వల్ల కావటం లేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే. ఇగో ఆ ఫోన్ నాకే ఇటీ. ఏంటి సార్, ప్రశాంతంగా పాటలు వింటుంటే పాటలు కూడా వినేవరా? నువ్వేమైనా శిక్ష పడ్డ ఖైదీవా పూర్తయిపోగానే వెళ్ళిపోవడానికి? రిటైర్ అయిపోయే వరకు నీ బతుకు జైల్లోనే. ఎప్పుడైనా వినొచ్చు. ముందు ఫోన్ ఇటివు. అమ్మా నీలిమా, కంగ్రాట్స్ చెప్పచ్చా? వద్దు మావయ్య. ఓహో, ఈ ప్లాన్ కూడా పాయే. నువ్వు నోరు మూసుకో, లేదంటే చంపేస్తాను. నాకు చచ్చిపోవాలని ఉంది మావయ్య. ఎన్నిసార్లు భాను చేతిలో ఓడిపోవటం నాకు నచ్చడం లేదు. అబ్బా, చంపుతానంది నిన్ను కాదమ్మా, నా మాటలు వింటూ నీ మీద కౌంటర్లు వేస్తున్నాడే కానిస్టేబుల్ని. అంతేలే మావయ్య, ఓడిపోయామంటే అందరికీ చులకనే అవుతాం. ఏంటమ్మా ఇది? ఆ భాను మీద అసలు గెలవలేమా? నువ్వెప్పుడు ప్లాన్ చేసినా చివరి వరకు విజయం నాదే అని చెప్తున్నావు. ఇంకా విజయం సాధించానని చెప్తావు అనుకుంటే ఓడిపోయానన్న మాటే చెప్తున్నావు. తట్టుకోవడం నాకు చాలా కష్టంగా ఉందమ్మా. నాకు అలాగే ఉంది మావయ్య. ఒక్కదాన్ని ఒంటరి పోరాటం చేయలేకపోతున్నాను. నాకు నీ సహాయం కావాలి మావయ్య. నువ్వు బయటికి రావాలి. రావాలంటే రావడానికి ఆయన తలుపు వేసుకుని ఇంట్లో లేరమ్మా, శిక్ష పడి జైల్లో ఉన్నారు. నీకు టీ తాగే టైం ఉంది, వెళ్ళ. స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడండి సార్, ఎవరైనా ఉంటే నాకు రిస్క్. వెళ్ళ. హలో, నేను బయటికి రావడం ఏంటమ్మా? ఏదైనా ప్లాన్ చేసావా? అవును మావయ్య, చెప్తాను, జాగ్రత్తగా విను. అర్థమైంది కదా? సూపర్ అమ్మా. జైల్లోనే ఉంటూ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఐడియా చెప్పావు కదా, ఇంకా అల్లుకుపోతాను. ఉంటాను. ముగ్గురు గుమ్మం వైపు అంత సీరియస్గా చూస్తున్నారేంటి? అసలు వాడికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఎందుకు ఇలాంటి పని చేశాడు? అదే కదమ్మా నాకు అర్థం కావడం లేదు. మనని ఒక మాట కూడా అడగాలని తెలియలేదు ఆయనకి. లేదా ఇలా చేస్తే మనకి తెలియదు అనుకున్నారేమో. ఏంటత్తయ్య, ఏమైంది? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించే? మీ నాన్న గురించే. వాడు చేసిన పని గురించి. నాన్న గురించా? నాన్నేం చేశారు? రమ్మని చెప్పానమ్మా, వస్తాడుగా, వచ్చాక తేల్చుకుందాం. ఏం చేశాడో నీకు కూడా అర్థమవుతుంది. అది కాదు మావయ్య, మీరందరూ ఇంత కోపంగా ఉన్నారంటే ఏదో పెద్ద తప్పే జరుగుంటుంది. అదేంటా అని. ఇప్పుడు నువ్వు తెలుసుకుని ఏం చేస్తావంట? కూతురివి కదా, వాడు నీకేమైనా చెప్పాడా? ఇది నీ అత్తవారిల్లని ఈ ఇంటికి ఏమైనా గౌరవం ఇచ్చాడా? అంతా వాడిష్టం అనుకుంటున్నాడు. అమ్మమ్మా, విషయం ఏంటో భానుకు కూడా తెలియదు కదా. భానునంటే తనకేం తెలుస్తుంది? అన్నయ్యని రాని, తనొచ్చాకే మాట్లాడుకుందాం. నాకెందుకో భయం వేస్తుంది. దయచేసి ఏం జరిగిందో చెప్పండి. చూడమ్మా, ఇందులో నీ తప్పేమీ లేదు. కాని వాసు మాత్రం చాలా దూరం వెళ్ళిపోయాడు. చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. అసలు ఎందుకిలా వాడిదంతా చేస్తున్నాడో నిజం తేల్చేయాలనుకుంటున్నాను. వీళ్ళు ఇంత కోపంగా ఉన్నారు అంటే వాసుదేవరావు ఏదో చేసినట్టే ఉన్నాడు. ఏదో పెద్ద గొడవే జరగబోతోంది. దీన్ని అవకాశంగా తీసుకుని పనిలో పనిగా భానుని కూడా ఇరికించొచ్చు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు భాను? నాన్నకండి. ఇక్కడికి వస్తున్నారు కదా, మళ్ళీ ఫోన్ ఎందుకు? అది కాదండి,
అందరి కోపం చూస్తుంటే నాకెందుకో చాలా భయంగా ఉంది. ఒకసారి ఏం జరిగిందో అడుగుదామని. అడుగుతావా రావద్దని చెప్తావా? లేదండి, అత్తయ్య మావయ్య రమ్మన్నాక వద్దని నేనెట్లా చెప్తాను? వాళ్ళ మాటలు నేనెందుకు కాదంటాను? ఏం జరిగిందో తెలుసుకుంటానండి, అంతే. మావయ్య వస్తే ఎలాగో తెలుస్తుంది కదా భాను. ఇప్పుడు ఈ ఫోన్ ఎందుకు? రా వెళ్దాం. రా. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? కూర్చోరా. నువ్వు చేస్తున్న పని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావురా. అసలు మేమంటే నీకు లెక్కొందో లేదో నీ నోటితోనే విందాం అనుకుంటున్నాం. ఎందుకంత దూరం వెళ్ళావని నిలదీద్దాం అనుకుంటున్నాం. ఏంట్రా ఆ మాటలు? అసలు నువ్వేమంటున్నావో ఎందుకంటున్నావో నాకు అర్థం కావట్లేదు. మరి ఇంకెలా మాట్లాడాలన్నయ్యా? ఏ మేమంతా పరాయి వాళ్ళం అయిపోయామా? ఆడపిల్ల ఇంట్లో తినకూడదు అనేటువంటి ఆచారం దూరపు సంబంధానికి మాత్రమే వర్తిస్తుంది, కానీ ప్రాణ స్నేహితులకి మాత్రం కాదు. భాను ఈ ఇంటి కోడలు కాకముందే మీరిద్దరూ ప్రాణ స్నేహితులు కదా? మరి ఆ స్నేహాన్ని మర్చిపోయారా? లేదంటే బంధాల్ని తెంచుకోవాలి అనుకుంటున్నారా? ఏ మాటలమ్మా అవి? నేను బతుకుతున్నదే ఈ కుటుంబం కోసం. నా ప్రాణాలు కావాలంటే ఆనందంగా ఇప్పుడే ఇచ్చేస్తాను. కానీ వాడి స్నేహాన్ని, ఈ అన్నా చెల్లెల బంధాన్ని ఎలా వదిలేస్తాను? అంతా వదులుకోలేని వాడివైతే ఊళ్ళో నీకున్న 4 ఎకరాల స్థలాన్ని ఎందుకు అమ్మకానికి పెట్టావు? డబ్బుకు అవసరం వస్తే పొలాన్ని అమ్ముతావా మావయ్య? మమ్మల్ని అడగకూడదా? మమ్మల్ని పరాయి వాళ్ళని చేశారని ఇప్పుడే అర్థం అవుతుంది కదా. మీరందరూ దాని గురించి కంగారు పడుతున్నారా? రేయ్, ఇలా రారా. ఏంట్రా, ఏమైంది? మేము కంగారు పడ్డం లేదురా. ఎందుకు ఇలా చేశావని మేం బాధపడుతున్నాం. దోసపాడు సర్పంచ్కి చెప్పావంట కదా, తొందరగా పొలాన్ని అమ్మేయాలని 50 లక్షలు కావాలని అడిగావంట కదా. ఇవిగో నువ్వు అడిగిన 50 లక్షలు. నాకొక ఫోన్ చేసుంటే సరిపోయేది కదా. ఆస్తులన్నీ అమ్మాలని చూస్తావా? వీళ్ళిచ్చిన బిల్డప్ చూసి ఏ భూకంపమో వస్తుంది అనుకున్నాను. బోడి సాయం చేయటానికి ఇంత సీన్ క్రియేట్ చేయాలా? అసలు 50 లక్షలు కావాల్సిన అవసరం మీకేం వచ్చింది? మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా? డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారా? అలా ఎవరైనా ఉంటే చెప్పరా, వాళ్ళ సంగతి ఏంటో నేను తేలుస్తాను. అదేమి లేదు. అయినా ఊర్లో పొలం ఎవరూ సాగు చేయట్లేదుగా. నేను అక్కడికి ఎలాగూ వెళ్ళట్లేదు. అందుకే అక్కడున్న పొలాన్ని అమ్మేసి సిటీలో పిల్లల పేరు మీద ఏదైనా కొందాం అనుకుంటున్నాను. నాన్న, నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పండి నాన్న. మీరు చెప్పింది నిజమేనా?